సహోదరులారా, ఒక ఊర్లో ఒక పాస్టర్ గారు మంచిగా సేవ చేస్తూ ఉంటారు. ఆ సేవకుడు ఒకసారి తన విశ్వాసుల ఇంటికి ఎవరికో బాగోపోతే ప్రార్థన చేస్తానికి వెళ్తాడు. ఇది నేను ప్రభువుని నమ్మిన కొత్తలో నాతో అంటే ఒక మీటింగ్లో ఒక సేవకుడు చెప్పిన మాట నాకు చాలా నచ్చింది. ఇది అంటే ఇప్పుడు నేను మీతో చెప్తున్న ఈ ఉపోద్ఘాతం. ఆ పాస్టర్ గారు ఇంటికి వెళ్తారు. ఆ పాస్టర్ గారు వెళ్ళే ఇల్లు వాళ్ళు గోల్డ్ స్మిత్ అనమాట. కంసాయిల్ పని చేస్తాడు ఆయన. సో వాళ్ళు గోల్డ్ కరిగించడం, ఆర్నమెంట్స్ చేయటం ఇవి వాళ్ళు ప్రభువు నమ్ముతారు. వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పటికి పాస్టర్ గారిని చూసి వాళ్ళ అబ్బాయి, వాళ్ళ అమ్మాయి, వాళ్ళ ఆ సహోదరి, సిస్టర్ అందరూ కూడా వందనాలు పాస్టర్ వందనాలు అంటే ఈయన ఆ పొయ్యికి ఇట్లా పెట్టుకొని మొహం దగ్గర పెట్టుకొని ఊదుతూ ఉంటాడు. పాస్టర్ గారు వందనాలు చెప్పటం ఆయనకి వినపడుద్ది. ఆయన ముందు నుంచి పాస్టర్ గారు వెళ్తారు ఇట్లా లోపలికి, కానీ ఆయన వందనాలు చెప్పడు. ఓ 10 నిమిషాల తర్వాత లోపలికి వచ్చి పాస్టర్ గారు వందనాలండి, ఇలాగా ఏమనుకోవద్దు సార్, మీరు రాగానే వందనాలు చెప్పలేదు అంటాడు. పాస్టర్ గారు కూడా మంచోడే, కొంచెం అర్థం చేసుకునే మనసు ఉన్నవాడు. తప్పును చూసి అలాగా కోప్పడిపోయే మనిషి కాదు. ఆయన ఏమంటాడంటే, బ్రదర్ ఎందుకు చెప్పలేదు నాకు, నేను మీ ముందు నుంచి వెళ్ళలేను, మీరు నన్ను చూసినట్టే ఉన్నారు కదా, అట్లా తలదించుకొని పట్టనట్టు ఎందుకు కూర్చున్నారు అని అడుగుతాడు ఆయన. అప్పుడు ఆయన చెప్తాడనమాట, పాస్టర్ గారు నేను కరిగించే బంగారం అది 24 క్యారెట్స్, అది స్వచ్ఛమైన బంగారం, దానికి పుటం వేసాం. ఆ యొక్క అది దాన్ని కరిగిస్తున్నప్పుడు దానిలో నేను వేడి చేసి ఇట్లా ఊదుతున్నప్పుడు అది కరుగుతుంది. అది కరిగిన తర్వాత దాంట్లో అది ఎలా కరిగిపోవాలంటే అది వాటర్ లాగా అయిపోయి ఎవరైతే కరిగిస్తున్న వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి ముఖం అందులో కనిపించాలట. అంటే అద్దంలాగా మారిపోవాలి. ఎప్పుడైతే అద్దం లాంటి మార్పు వచ్చేసిందో దానికి, అప్పుడు ఆటోమేటిక్గా పూర్తిగా అది దానిలో ఉన్న ప్యూరిఫికేషన్ అంతా జరిగినట్లే, దానిలో ఉన్న మస్టు ఇవన్నీ పోయినట్లే అని చెప్తాడు. ఆయన కూడా ఆశ్చర్యపోతాడు. అంటే అట్లా అంత వేడి చేసి, అంటే ఎవరైతే వేడి చేస్తున్నారో అతని రూపం అందులో కనిపించే అంత స్థితికి రావాలన్నమాట అని పాస్టర్ గారు నేర్చుకుంటారు. సహోదరులారా, మన సహోదరుడైనటువంటి యోబు గారు కూడా నేను శోధించబడిన మీద సువర్ణంలా మారతాను అని ప్రభు మరి పెట్టినటువంటి ఆ పరీక్షలన్నిటికీ తట్టుకొని నిలబడి, అపవాది ప్రయత్నాలన్నిటికీ ఎదురొడ్డి నిలబడి నిజంగా సువర్ణంలానే బయటపడ్డాడు. ఆ యోబు సహనాన్ని జ్ఞాపకం చేసుకోండి అని మరలా యాకోబు గారు కూడా మనకు రాస్తున్నాడు. కనుక సహోదరులారా, మనము ఇట్లాగా దేవుడు మనల్ని పరీక్షిస్తాడు అనే తత్వాన్ని కలిగిన వాళ్ళై ముందుకెళ్ళాలి. అలా మనల్ని పరీక్షించడానికిను ఆయన వలె మార్చడానికిను తన నిత్యమైనటువంటి ఆశ్చర్యకరమైన వెలుగులోకి మనల్ని పిలిచిన మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి గణనామందు తండ్రి అయిన దేవునికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఘనమైన నామాన్ని బట్టి భూమి మీద విస్తరిస్తూ వర్ధిల్లుతున్న మీకు కూడా క్రీస్తు వారి పుణ్యనామంలో శుభములు, వందనములు తెలియజేసుకుంటున్నాను. సహోదరులారా, స్నేహితులారా, మీరందరూ క్షేమంగా ఉన్నారు కదా. మరొక రోజు మీతో కలిసి దేవుని వాక్యం ధ్యానం చేయడానికి ప్రభు మనకిచ్చిన కృపను బట్టి ప్రభువునందు ఆనందిస్తూ స్తుతిస్తూ నేటి వాక్య ధ్యానాన్ని పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 29వ వాక్యం నుండి ధ్యానం చేస్తాం. రోమా పత్రిక 8వ అధ్యాయము 29వ వచనం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మీరు గమనించినట్లయితే దేవుడు, కుమారుడు, యేసుక్రీస్తు ఇట్లాంటివి మనం కొన్ని ఇక్కడ గమనిస్తుంటాం. కొంత తర్జన భర్జన ఉంది ఈ విషయాల్లో. నా విషయమై అభ్యంతరపడినవాడు ధన్యుడని యేసు ప్రభు వారు చెప్పారు. సరే, యేసు ప్రభు వారు ఇక్కడ కుమారుడిగా ఎంచబడ్డాడు, లేదా కుమారుడిగా నోటీస్ చేయబడ్డాడు, లేదు కుమారుడిగా ఆయన ఇక్కడ ప్రకటించబడ్డాడు. కుమారుడు, తండ్రి ఎవరెక్కువ ఎవరు తక్కువ?
ఈ మీమాంస డైలామా మిమ్మల్ని ఏలుబడి చేయకుండా చూసుకోండి. ముగ్గురు సమానమైనటువంటి హక్కులు కలిగిన వారే. బట్ తండ్రి అనే యొక్క పోర్షన్ని లేదు ఆ పర్సనాలిటీని హైలైటెడ్గా మనం చూస్తాం. మనకి ఇది ఇవ్వబడిన మనలో ఉన్న తత్వం అది. తండ్రి అంటే తండ్రి. కాబట్టి యేసు ప్రభు కొరకు తండ్రిని గణపరిచినట్లుగా మనం చూస్తుంటాం. సరే, ఈరోజు వాక్యం అయితే దాని నిమిత్తం కాదు, కానీ సందర్భం వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను. తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగినట్లు తను ఎవరిని ముందు ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యము గలవారగినట్లు దేవుడు వాళ్ళని లేదా అట్లా ముందుగా నిర్ణయించాను అని రాయబడింది. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎలాంటి స్వరూపం ఉన్నాడో అట్లాంటి స్వరూపంలోకి మనం కూడా రావాలి అనేది తండ్రి యొక్క ఉద్దేశం అనేది మనకి అర్థమవుతుంది. ఇక్కడే కాదు, మీరు గమనించినట్లయితే ఎఫెసీ పత్రికను కూడా మీరు చూసినప్పుడు ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో సంఘం యొక్క క్షేమాభివృద్ధి నిమిత్తం మనము ఎట్లా వెళ్ళాలనే దాని గురించి రాస్తూ 4, 11, 12 వాక్యాల్లో 4వ అధ్యాయం ఎఫెసీ పత్రికలో రాస్తూ అంటాడు, మనమందరము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని జ్ఞానమును గూర్చిన విషయంలోనూ ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగ వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారు మగ వరకు ఆయన ఎలాగూ నియమించి. సో యేసు ప్రభుకి ఎలాంటి సంపూర్ణత ఉందో జ్ఞానం విషయంలోనూ విశ్వాస విషయంలోనూ అదే సంపూర్ణతకు మనం వెళ్ళిపోవాలి. దేవుని యొక్క వాంఛ అది. యేసు ప్రభులాగా మనం అయిపోవాలి. ఇప్పుడు నేను మీతో ఒక చిన్న విషయం మాట్లాడటానికి ఇష్టపడుతున్నాను. యేసు ప్రభులా మనం అయిపోవాలి. ఓకే, రైట్. యేసు ప్రభు అసలు ఎవరిలా ఉన్నాడు? యేసు ప్రభు ఎవరి దగ్గర నుంచి వచ్చాడు? లేదా పంపబడ్డాడా, వచ్చాడా? నేను వచ్చాను అని ఆయనే చెప్తాడు. పంపబడ్డాను, పంపించాడు అని ఆయనే చెప్తాడు. ఈ రెండిట్లో ఏది సరైన స్టేట్మెంట్? నా మాట మీకు అర్థమవుతుందా? యేసు ప్రభు నేను వచ్చాను, నేను ఇచ్చుటకు వచ్చాను, నేను తీసుకుంటానికి అట్లా వచ్చాను, నేను ఇది చేయటానికి వచ్చాను, నేను రక్షించడానికి వచ్చాను, నేను వచ్చాను అని చెప్తుంటాడు. అదే సమయంలో పంపబడ్డాడు, పంపించాడు, నేను పంపబడ్డాను ఇక్కడికి అని కూడా చెప్తుంటాడు. ఈ రెండిట్లో ఏది కరెక్టు? కనుక సహోదరులారా, మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం ఉంచుకోవాల్సిన అంశం ఏంటి అంటే, యేసుక్రీస్తు యొక్క స్వరూపం మన జీవితాల్లోకి వచ్చే వరకు కూడా మనం ప్రభువు యొక్క జీవితాన్ని మనం గమనిస్తూ ఉండాలి. యేసు ప్రభు దేవుడు అనేది అందరికీ తెలుసు. ఇందులో ఏమీ మీమాంస లేదు, తర్జనభర్జన అంతకన్నా లేదు. ఈజ్ గాడ్. జెనిసిస్ నుంచి ఆయన యొక్క ప్రస్థానం, హెబ్రీ పత్రికలో ఇంకా గొప్ప ప్రస్థానం, ఇట్లా ఆయన కనిపిస్తూనే ఉన్నాడు. అయితే ఆయన అలా ప్రత్యక్షం అవటానికి, కనపడటానికి, బ్రతకటానికి అనేక కారణాలు ఉన్నాయి. మనం మెయిన్గా ఫోకస్ చేసిన కారణం ఏంటంటే ఆయన లైఫ్ స్టైల్ని మనం తప్పనిసరిగా అడాప్ట్ చేసుకోవాలి. ఆయన ఎట్లా జీవించారు అనేది అడాప్ట్ చేసుకోవాలి. సహజంగా ఈ అడాప్షన్లో మనకి ఎప్పుడు కూడాను ఆయన చేసిన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, స్వస్థతలు ఇవే బాగా నచ్చుతాయి. మీరు గమనించండి, యేసు ప్రభులాగా అద్భుతాలు చేయటానికి లక్షల మంది ఉంటారు. యేసు ప్రభులా మాట్లాడటానికి ప్రయత్నించేవాళ్ళు లక్షల్లో ఉంటారు. యేసు ప్రభులాగా మరి పాడేవాళ్ళు, అంటే ఆయన పాడటం ఇప్పుడు లేదు కానీ మొత్తానికి అట్లాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. యేసు ప్రభులాగే 12 మంది శిష్యులు పెట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా మనకి తగిలితూనే ఉంటారు. అయితే సహోదరులారా, యేసు ప్రభులా జీవించిన వాళ్ళు ఎంతమంది అనేది మనం చూసుకోవాలి. యేసు ప్రభులా జీవించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? యేసు ప్రభులా జీవించడం అంటే ఏంటి? ఇన్ హిజ్ లైక్నెస్ అండ్ ఇన్ హిజ్ ఇమేజ్. ఆయన పోలిక, ఆయన స్వరూపం మన జీవితాలు స్పష్టంగా కనిపించాయి. అది యేసు ప్రభు. ఎప్పుడు కనపడుద్ది అంటే చాలా సింపుల్. శ్రమల వల్ల విధేయత నేర్చుకున్నాడు. ఆయన నలిగాడు, పరిగెత్తాల్సి వచ్చినప్పుడు పరిగెత్తాడు. ఈ ప్రదేశం నుంచి ఆ ప్రదేశానికి, ఆ ప్రొవిన్సీ నుంచి ఈ ప్రొవిన్సీకి చేలడ్డం పడి, గట్లడ్డం పడి, యోర్దాను అడ్డం పడి ఎన్నిసార్లు ఎటు నుంచి ఎటు తిరిగాడో. తిబిరియా సముద్రానికి ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు.
ఈయన విధేయత నేర్చుకున్నాడు తండ్రికి, మంచిది. మనం కూడా విధేయత నేర్చుకుంటుంటే మనకు కూడా క్రీస్తు స్వరూపం వచ్చేస్తాం. మనం ఏమో శ్రమలు వద్దంటున్నాం, ఇబ్బందులు వద్దంటున్నాం, నా జీవితం కడుపులో అంటే లేదా మజ్జిగ కదలకుండా వెళ్ళిపోవాలి దేవుడా అంటున్నాం. మరి క్రీస్తు స్వరూపం ఎప్పుడు వస్తుంది నీలో? నలగాలి, నలపబడాలి, ఇంకంతే. నువ్వు కనుమరుగైపోవాలి. నేను బైబిల్లో ఇద్దరు వ్యక్తులు మీకు చూపిస్తాను. ఒకడు స్టెఫను. యేసు ప్రభు మాట్లాడినట్టే మాట్లాడాడు. పుట్టుపూర్వోత్తరాలన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. ఫ్రమ్ ద రూట్ అన్నట్టు మాట్లాడాడు. అంతేకాకుండా చచ్చిపోయేటప్పుడు తండ్రి నా ఆత్మని నీ చేతికి అప్పగించుకుంటున్నాను అన్నట్టు మాట్లాడతాడు. వీళ్ళ మీద ఈ నేరం మోపొద్దని మాట్లాడతాడు. ఆకాశం తెరవబట్టి చూస్తాడు. ఎలాగైతే మరి యేసుప్రభు వరకు లాస్ట్లో ఆకాశానికి అట్లా తన యొక్క ఇదే అప్పగించుకున్నాడు, అట్లా తండ్రికి అప్పగించుకున్నాడు ఆత్మను అట్లా. కాబట్టి యేసు ప్రభు లాంటి జీవితం జీవించి చాలా త్వరగా వెళ్ళిపోయాడు ఆయన. రెండో వ్యక్తిని చూడాలంటే పౌలు గారే, ససేమిరా. అంటే పౌలుని రెండో వాడిగా చెప్పడం కరెక్ట్ కాదు. అంటే చరిత్ర యొక్క ఆ యొక్క టైం లైన్ బట్టి నేను చెప్తున్నా, టైంని బట్టి. తర్వాత పౌలు గారు ఎట్లా బతికారు పాస్టర్ గారు? యేసు ప్రభు లాంటి పోలిక అట్లా అంటే ఒకే ఒక మాట చెప్తా. కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో, నేను క్రీస్తుని పోలు నడుచుకున్నాను, మీరు నన్ను పోలు నడుచుకొని ఉన్నాడంతే. ఎంతో స్ట్రాంగ్ స్టేట్మెంట్ అపోస్తలులు ఎవరిని ఇచ్చారా? కాబట్టి ఎందుకు ఇలా నడవగలిగాడు ఇలాగా అంటే, నన్ను నడిపించేవాడు నమ్మదగినోడని సమస్తం ఆయనకు అప్పగించేసుకున్నాడట. ఎప్పుడైతే మనం దేవునికి అప్పగించుకుంటుంటామో మనలో క్రీస్తు స్వరూపం వస్తుంది. ఎందుకంటే దేవుడు మనల్ని షేప్ చేస్తుంటాడు. చాలాసార్లు దేవునికి అందుబాటులో లేకుండా, దేవునికి అవైలబుల్గా లేకోకుండా మనం ఏమని అడుగుతుంటామంటే, ప్రభువా నువ్వే అవైలబిలిటీకి రా అంట. ఆయన ఎప్పుడు అవైలబుల్గా ఉన్నాడు, నువ్వే ఆయన చేతిలోకి వెళ్ళావు. ఈ మధ్యలో మనకి కొన్నిసార్లు దేవుని కొరకు చనిపోయిన వాళ్ళు, దేవుని కొరకు తన్నులు తిని బాగా ఇబ్బందులు పడిన వాళ్ళు, దేవుని కొరకు బట్టలు విప్పదీపిచ్చేసేసి రోడ్ల మీద ఊరేగించిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు కనిపించినప్పుడు ఎందుకు వచ్చిందిలే మనకి, మనం ఏంది ఎక్కడ పడతాం, ఏదో గుట్టుగా సంసారం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం, ఆ 10 మందిలోకి ఏమి వెళ్తాం, అట్లాగా చాలా కాలం కూడాను సహోదరులారా చాలామంది శ్రమలకు ఇష్టపడతల్లా. బట్ దేవుడు మనల్ని దాని కొరకు ఇష్టపడాలని అని చెప్తున్నాడు. ఆయన స్వరూపం నీలో రావాలంటే ఎట్లా వస్తుంది, ఏ రూపంలో వస్తుంది? నేను మీతో చెప్పాను కదా ఇందాక, ఎవరైతే దాన్ని ఆ బంగారాన్ని కరిగిస్తున్నాడో సో అండ్ సో పర్సను కరిగించిన తర్వాత అక్కడ బంగారం కనపడతా, బంగారంలో ఈయన ఇమేజ్ కనిపిస్తుంది. దయచేసి ఈ విషయం మీరు గమనించండి. ఈయన స్వరూపం ఆ యొక్క బంగారంలో కనిపించేటప్పటికి ఇంకా ఆపేశాడు. ఇట్ బికమ్ లైక్ హిమ్. అంటే అట్లా దేవుడు కూడా మనల్ని పరీక్షలకు అప్పచెప్పినప్పుడు మనం విసుకోకూడదు. శిక్షని గద్దింపును తృణీకరించకూడదు. మనం కూడా అట్లా ముందుకెళ్ళినప్పుడు కొన్నాళ్ళకి మనలో క్రీస్తు స్వరూపం ఏర్పడుతుంది. ఆటోమేటిక్గా ప్రజలు నిన్ను వెంబడిస్తారు. ఎందుకంటే యేసుక్రీస్తు చెప్పాడు కదా, మీరు లోకానికి వెలుగు, మీరు లోకానికి ఉప్పు అని చెప్పారు. ఎప్పుడైతే నీ దగ్గర నుంచి ఒక ఆత్మీయమైన వెలుగు నీ దగ్గరకు ప్రజలు చూస్తుంటారో ఆటోమేటిక్గా అందరు నీ దగ్గరికి వచ్చేస్తారు. వచ్చేస్తారంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇప్పుడు మీరు ఎన్ని గంటలు వింటున్నారో ఈ వాక్యం, మీరు అలా విన్న తర్వాత ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మార్నింగ్ 5 అయింది అనుకుందాం, 5కి వాక్యం పెడుతుంటాను నేను. మార్నింగ్ 5 అయింది, మీరు 5:15కి అట్లా 5:30 వరకు విన్నారు దీన్ని. వెంటనే 6 గంటలకి ప్రజలు రావటం మొదలు పెడతారనుకుంటే అది పొరపాటు. దేవుని ఏర్పాటుకు ఒక టైం ఉంటుంది. ఆ టైం ప్రకారం నువ్వు వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా దేవుడు అన్ని విషయాలు సమకూరుస్తాడు. కనుక సహోదరులారా, క్రీస్తు స్వరూపం మన నుండి ఏర్పడాలి, ఆయనతో పాటు సమానమైన అనుభవం మనలోకి రావాలి. ఇది దేవుని యొక్క టాస్క్, దేవుని యొక్క ఆలోచన నీ జీవితంలోనూ నా జీవితంలోనూ. ఆయనకి అప్పగించుకుంటే అన్నీ అలా జరుగుతాయి. దయచేసి మనం ఆయనకి అప్పగించుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ నమ్మకం గలవాడ, మీకే వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మీ కృపను బట్టి, మా జీవితాల్లో నేటి వరకు నువ్వు ఇచ్చిన నెమ్మదిని బట్టి, క్షేమాన్ని బట్టి, మీ కనికరాన్ని బట్టి నీకు స్తోత్రం. బలమైన దేవుడా, బలమైనటువంటి కార్యాలు చేస్తూ వచ్చారు. నీ నామ మహిమార్థం జీవించడానికి కృప చూపించారు. ఈ సమయంలో మమ్మల్ని బలపరచండి, భద్రపరచండి. నీ కొరకు సూటిగా జీవించడానికి మాకు నేర్పించు నాయనా. మేము స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండాలి కదా, అట్లాంటి స్థితికి మమ్మల్ని అప్పగించుకుంటున్నాను. బలమైన దేవుడా, ఈ యొక్క కాలాల్లో మిమ్మల్ని చూపించే వాళ్ళు చాలా తక్కువ అయ్యారు. అలా మీరు చూపించాలి, మిమ్మల్ని మేము ప్రకటించాలి అనే ధ్యాస కలిగిన వాళ్ళందరికీ
నేను నీ రూపాన్ని దయచేయమని, నీ యొక్క స్వభావాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అటు స్థితికి మమ్మల్ని అప్పగించుకుంటున్నాం. కనికర సంపన్నుడా నీకే స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. మేమేమై ఉన్నామో అది నీ కృప అని ఒప్పుకుంటున్నాను. మమ్మల్ని బలపరచండి, భద్రపరచండి. నీ క్షేమస్థితిని మాకు దయచేయండి. నీ రూపం మాలో ఏర్పడి ప్రజలు మా దగ్గరికి వచ్చి నిన్ను తెలుసుకునే వరకు కూడా నీ యొక్క బలమైన హస్తాలకి మమ్మల్ని, మా కుటుంబాన్ని, సంఘాలను అప్పగించుకుంటూ ఘనత, మహిమ, ప్రభావాలు యుగయుగములు మీకు ఆరోపిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామాన్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వేడి బ్రతిమాలు కొంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.